గురుభ్యో నమః. ప్రేతాత్మ మనిషి జరిగిపోయినప్పుడు మాంత్రికుడు ప్రేతాత్మను పట్టుకుంటాడు. పట్టుకొని ప్రయోగం చేస్తారు. ఈ అమావాస్య వచ్చే అమావాస్యకు చేసే పనులు అవే. ఈ అమావాస్య కొన్ని పేర్ల మీద, కొందరి మీద, రాసుల మీద పని మరి నీచంగా ఉన్నది. ఈ పేర్ల మీద వాళ్ళ మీద ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే వీళ్ళకు కొట్లాటలు జరిగి ఉన్నప్పుడు జాగభూముల కాడ కానీ, డబ్బు రూపకంగా కానీ, లేక గొడవలల్లో కానీ ఎక్కడన్నా జరిగినప్పుడు చేసే పనులకు ఇదే వాడతారు ఎక్కువ. ప్రేతాత్మ తీసుకొని ప్రేతాత్మను తీసుకొని చనిపోయిన శవం ఎప్పుడు జరిగిపోయింది అనేది చూసుకొని ఆ ఆత్మను తీసుకుంటాడు. ఆ ఆత్మను తీసుకొని దాన్ని హింసించి దాన్ని పట్టుకొని ఇంకోళ్ళ మీదకి, వానికి ఎవరైతే పగ ఉన్నారో ఆ పగోళ్ళ మీదకి పంపుతాడు ఆ ప్రేతాత్మ వానికి ఎట్లా కనబడుతుంది? ఆ జరిగినాక మనిషి నిలబడ్డాక ఈయన మనసు అనేది ఒక రకంగా ఆ చూపే అలాగ ఉంటుంది. కనుగుడ్లు పచ్చగా అవుతాయి. మనిషి రూపకంగా ఉంటాడు. అన్నం తినడు. కడుపు ఏ విధానంగా ఆ విధానంగా ఉంటుంది టైట్గా. ఆ ఆత్మ చేసే లక్షణాలు అవి. మనిషి మనం చెప్తుంటే తనకు ఏది జ్ఞాపకం రాదు. ఇదేమో ఉన్నదని చెప్తాడు, ఆడేమో ఉన్నాడని చెప్తాడు, ఇక్కడేమో జరుగుతుందని చెప్తాడు, కానీ పట్టించుకోరు ఇంట్లో. జరిగింది అది అంటాం, కానీ జరిగింది తనకు తెలుసు, అది పట్టింది వానికి తెలుసు. తర్వాత దాని లక్షణాలు వీడు ఏ విధానంగానైతే హింస పెడుతుంటాడో ఈ శరీరం మీద తోలినప్పుడు ఆ విధానంగా జరుగుతుంటుంది. ఆ ఇంట్లో సౌండ్ వినబడుతుంటుంది. దీనికి ఏమో జరిగిందని చెప్పినా పట్టించుకోరు. లేస్తాడు, మంచి నిద్రలో కేకలు పెడతాడు. పొద్దుగాల వామిటింగ్ చేసినప్పుడు బ్లడ్ పడుతుంది. అదో రకమైన బ్లడ్, ఇటు రెడ్ కాదు అటు బ్లాక్ కాదు, ఆ విధానంగా ఉంటుంది. మనిషి వెంట్రుకలు ఊడిపోతుంటాయి. లక్షణాలు మొత్తం చేంజ్ అవుతాయి. శరీరం మొత్తం బక్క చెల్లిపోతుంటుంది. ఈ విధానంగా తయారు చేసి ప్రేతను వదులుతారు ఇంట్లోకి ప్రేతను వదిలినప్పుడు ప్రేతను పట్టిన ఒక్కనే పట్టదు. ఇల్లు మొత్తం ఒక దుర్వాసన ఏ విధానంగా వస్తుందో ఆ విధానంగా వస్తుంది ఇల్లు. శ్మశానం ఏ విధానంగా ఉంటుందో ఇల్లు ఆ విధానంగా తయారు చేస్తాడు వాడు. ఇది ప్రేత చేసే పని. బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళినాక కొద్దిసేపటికి మనిషి తిరిగి రావచ్చు, లేదా ఏది మరణం జరిగి ఆ శవం కూడా రావచ్చు ఇంటికి. ఆ విధంగా తయారు చేస్తాడు. ఈ విధానాలు ఉంటాయి. ప్రేతాత్మ పట్టినోనికి క్షణ పొరపాట్ల వాడు ఏదైనా చేయగలుగుతాడు. ప్రేతాత్మ చేసే విధి విధానాలు ఇది. చెడు ప్రయోగాలు ఇవి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.